శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? క్రీస్తు యేసు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దైవశక్తి అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. యోబు గ్రంథములో దేవుని మాటలను మనం ఆలోచన చేస్తున్నాం. గత భాగాలలో దేవుని మాటలలో భూ నిర్మాణాన్ని గూర్చి వ్రాయబడినటువంటి సంగతులను మనం అధ్యయనం చేసాం. ఇక దేవుని కృపను బట్టి ఈ భాగంలో యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూడగలిగితే అక్కడ భూమి మీద ఉన్నటువంటి సముద్రాల నిర్మాణాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన దేవుని యొక్క దైవత్వం మరియు నిత్యశక్తి మనుష్యులకు అర్థమవుతాయి అని ముందుగా దేవుడు మనకు తెలియజేశాడు. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం వాటిని చదివినప్పుడు మనకు ఆ సంగతి అర్థమవుతుంది. దేవుని గూర్చి తెలియశక్యమైనదంతా కూడా మన మధ్యే విశదమై ఉంది. దేవుడు అది వారికి అనగా మనుష్యులకు విశదపరిచెను. జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అనగా ఇదిగో యోబు గ్రంథంలో దేవుడు ప్రస్తావిస్తున్నటువంటి ఈ విషయాలు. భూ నిర్మాణాన్ని గురించి గత భాగంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సముద్రపు నిర్మాణం, అగాధ జలముల నిర్మాణం, దీనిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన కళ్ళ ముందే ఉంది. చాలామంది దేవుడు కనిపించడా, దేవునికి రూపం లేదా, దేవునికి గుడి లేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆత్మదేవుడా, కనిపించని దేవుడా, కనిపించని దేవుడిని మేము ఎలా నమ్ముతాం, దేవుడు కనిపిస్తే మేము నమ్ముతాం అని వ్యర్థంగా ప్రశ్నించేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీ కళ్ళ ముందు కనిపిస్తున్నవన్నీ కూడా నేనున్నాను అన్నట్టుకు సాక్ష్యాలు అంటున్నాడు దేవుడు. మీ చుట్టూ ఉన్నవన్నీ కూడా నన్ను గూర్చి సాక్ష్యం పలుకుతున్నాయి, నన్ను గూర్చి సాక్ష్యం పలుకుతున్నాయి. ఒక నిర్దిష్టమైనటువంటి క్రమంలో, పద్ధతిలో అవన్నీ కూడా వాటి వాటి కార్యక్రమాలను నెరవేర్చుచు అసలు వాటి నిర్మాణం వెనుక నేనున్నానని అవి మీ అందరికీ కూడా బోధ చేస్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, అటువంటి క్రమంలో దేవుని యొక్క సృష్టిలో ఒక భాగమైనటువంటి ఈ భూమి మీద సముద్రాలను గూర్చి దేవుడు ఆలోచింపజేస్తూ దేవుడే ప్రశ్నలు వేస్తున్నాడు. యోబు గ్రంథంలో దేవుని మాటలు మనం నేర్చుకుంటున్నాం కదా. యోబు గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి, యోబు గారి యొక్క 3 స్నేహితులు మరియు ఎలీహు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. దేవుని మాటలు కూడా యోబు గ్రంథంలో కనిపిస్తున్నాయి. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటల ద్వారా ఆయన ఉన్నాడని, ఆయన మనుషులకు జీవమును సమస్తమును దయచేయుచున్నాడని, ఆయన దగ్గర మనిషి ఎంత భయభక్తులు కలిగి జీవించాలో, ఆయన నిమిత్తమై మనుష్యులు తమ జీవితములను ఎలా నిర్ణయించుకోవాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ విషయాలను యోబు గ్రంథంలో దేవుని మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములు తెరచి యోబు గ్రంథము
38వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి, పరిశీలనాత్మకంగా చూడండి. సముద్రములను గూర్చి దేవుడు తెలియచేసిన అద్భుతమైనటువంటి విషయాలను చూడండి. సముద్రాల దగ్గరకు మనలను తీసుకుని వెళుతూ ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలను వినండి. ఆయన వివరిస్తున్నటువంటి ఆయన జ్ఞానమును వినండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం నుంచి. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగొడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఎక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? దేవుని మాటలలో సృష్టి కార్యక్రమాలను గూర్చి ఆయన వివరిస్తూ ఆయన ఒకవైపు ఆయన యొక్క గొప్పదైనటువంటి శక్తిని గూర్చి తెలియజేస్తున్నాడు, మరోవైపు మనలను గూర్చి, మన జన్మ కారణాన్ని గూర్చి, మన పుట్టుక వెనుకున్న చరిత్రను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఇవన్నీ చేసినప్పుడు నీ ఉంటివా అని అడుగుతూ, నీవెక్కడున్నావు అంటూ, అసలు తల్లి గర్భంలోనికి రాకముందు నీ ప్రస్థానం ఎక్కడుంది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సముద్రమును గూర్చి, దాని నిర్మాణమును గూర్చి, దాని యొక్క ఔన్నత్యమును గూర్చి, దాని యొక్క పనితీరును గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆ మాటలన్నింటి ద్వారా మనకు అర్థమయ్యేదేంటి? దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని జ్ఞానం, దేవుని తెలివి, ఆయన ప్రజ్ఞ. అలాగే ఈ మాటలన్నిటినీ ఆయన చెప్పినప్పుడు చివరిగా ఏమంటున్నాడంటే, ఇవన్నీ నేను కలిగించినప్పుడు, చేస్తున్నప్పుడు, జరిగిస్తున్నప్పుడు నీ ఉన్నావా అంటే అప్పుడు మనం ఆలోచించాలి, అసలు నేను ఎప్పుడు వచ్చాను భూమి మీదకి రాకముందు నేను ఉన్నానా? ఎక్కడైనా ఉన్నానా? నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను ఉంటాను అని బైబిల్ చెబుతుంది, దేవుని మాట సెలవిస్తోంది. తల్లి గర్భంలోనికి రాకముందు కూడా నేను ఉన్నానా అని మనం ఆలోచించాలి. బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? నీ ఉన్నావు. ఎలా ఉన్నావు? దేవుని ఆలోచనలో ఉన్నావు, దేవుని సంకల్పంలో ఉన్నావు, దేవుని భాగంలో ఉన్నావు. పాతాళానికి వెళ్ళిపోవటానికి కాదు ఈ భూమి మీదకి వచ్చింది, నరకమున పడవేయబడటానికి కాదు ఈ భూమి మీదకి వచ్చింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి. ఇదిగో ఈ రహస్యములన్నిటినీ తెలుసుకొని దేవుని కొరకు బ్రతకటానికి నీవు ఈ భూమి మీదకి వచ్చావు. అందుకే దేవుడు మాటి మాటికి ఆ విషయాన్ని అడుగుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. భూ నిర్మాణాన్ని గూర్చి ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలలో చివరన ఆయన ఏమంటున్నాడు? అప్పుడు నీవు ఉన్నావా అని అడుగుతున్నాడు. అలాగే ఇప్పుడు సముద్రములను గూర్చి, సముద్రముల యొక్క పనితీరును గూర్చి, సముద్రముల యొక్క నిర్మాణమును గూర్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కూడా చివరికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు? నీవు ఉన్నావా అని అడుగుతున్నాడు. అప్పుడు నీవు ఉన్నావా? సముద్రములను దేవుడు ఇంత గొప్పగా సృష్టించాడన్న విషయమే మనకు తెలియదు. మనం అప్పుడు ఉన్నామన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? ఆయన సంకల్పంలో, ఆయన జ్ఞానానుసారంగా దేవుని యొక్క ఆత్మ భాగమై అప్పుడు మనం ఉన్నామన్న సంగతి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే తప్ప మనకు అర్థం కాదు. ప్రియులారా, దేవుని సంకల్పంలో మనం ఉన్నాం. ఏదో అకస్మాత్తుగా ఈ భూమి మీద ఊడిపడిన వారం మాత్రం కాము. ఏ కారణమూ లేకుండా తల్లిదండ్రుల కలయిక వలన ఈ భూమి మీదకి వచ్చేసిన వారం కాదు మనం. దేవుని యొక్క కారణం ఉంది. మనం కారణ జన్ములం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా కారణ జన్ముడుగా బ్రతకాలి. తన యొక్క జన్మ కారణాన్ని తెలుసుకుని బ్రతకాలి. కారణ జన్ములుగా పుట్టినంత మాత్రాన గొప్పవారు కాలేరు. కారణ జన్ములుగా పుట్టిన వారు తమ జన్మ కారణాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా బ్రతికితే తప్ప వారు కారణ జన్ములు కాలేరు. అయితే మనిషిగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సంకల్పంలో నుండి వచ్చిన వారే. దేవుని వాక్యమును గ్రహించి దేవుని చిత్తానుసారముగా బ్రతుకులను మలచుకొని
యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను తెలుసుకొని గ్రహించి స్వీకరించి నిత్యత్వపు మార్గమును కనుగొనేవారే కారణజన్ములుగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అలా బ్రతకటానికి దేవుడు ఇదిగో గొప్ప గొప్ప సంగతులను వెల్లడి చేస్తున్నాడు. సముద్రమును చూడగానే మీకు గుర్తొచ్చేవేంటి? ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఆ ఉప్పుగాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, విశాలమైనటువంటి సముద్రం, అలాగే సముద్రం మీద ప్రయాణం, సముద్రంలోని చేపలు. ఇంకా లోతులకు వెళితే సముద్రంలోని క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్ నిక్షేపాలు. ఇవే సముద్రాలను గూర్చి మీకు ఆలోచనలోనికి వస్తాయి. అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు సముద్రమును గూర్చి ఆయన ఏమని తెలియజేస్తున్నాడో చూడండి. నేను సముద్రమునకు తలుపులు నిర్ణయించాను, అడ్డగడియలు పెట్టాను. ఈ విషయాలను మీరు మర్చిపోయారా? ఈ విషయాలను మీరు తెలుసుకోకుండానే జీవితాన్ని ముగించుకుంటున్నారా? దైవశక్తిని గూర్చి మీరు ఆలోచించలేకున్నారా? మేఘములను సముద్రమునకు వస్త్రములుగా నేను నిర్ణయించాను, గాఢాంధకారమును సముద్రములకు నేను పొత్తిగుడ్డలుగా నేను నిర్ణయించాను. సముద్రం అనగానే మేఘములతో సముద్రాలకు సంబంధం ఉంది. అవి వర్షించినప్పుడు ఆ నీరంతా కూడా భూమి మీద పడితే, భూమి మీద పడిన ఆ నీరంతా నదుల ద్వారా మరల సముద్రాలలో కలిసిపోతుంది. అంటే మేఘములకు సముద్రములకు ఎంత గొప్ప సంబంధం ఉందో మీరు ఆలోచన చేయాలి. దేవుడు ఈ సంబంధాన్ని ఎలా పెట్టాడో చూడండి. మేఘములు సముద్రం మీద మాత్రమే వర్షించడం కాదు, మేఘములు భూమి మీద, భూప్రాంతంలో, మనుషులున్న ప్రాంతంలో వర్షించాలి. వారి అవసరాలు ఆ నీరు తీర్చాలి. మిగిలిన నీరంతా కూడా సముద్రంలో కలవాలి. ఇది దేవుని నిర్ణయం. మేఘములను వస్త్రములుగా సముద్రానికి దేవుడు నిర్ణయించాడు. అలాగే గాఢాంధకారము, సముద్రపు అడుగు భాగములకు వెళితే గాఢాంధకారమును పొత్తిగుడ్డగా నిర్ణయించానంటున్నాడు ఆయన. సముద్రపు అడుగు భాగములకు వెళితే ఏముంటుంది? చీకటి, చిమ్మ చీకటి, గాఢాంధకారం, అగాధ జలములు అంటాడు. అందుకే ఆయన అగాధ జలములు. ఈ గాఢాంధకారము సముద్రమునకు పొత్తిగుడ్డగా నేను నిర్మించినప్పుడు నీవున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియులారా, ఈ విషయాలను ఒక్కసారి మనస్సులోనికి తెచ్చుకోండి. సముద్రమును గూర్చి చక్కగా మీరు ఆలోచించండి. దైవశక్తి మీకు అర్థమవుతుంది. దేవుని శక్తి స్వరూపాలు మీకు అర్థమవుతాయి. ఈరోజు ఒక నదికి డ్యామ్ కడతారు. అంటే నది నీరంతా కూడా సముద్రంలోనికి వ్యర్థంగా వెళ్ళిపోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మనిషి తెలివి ఉపయోగించి ఒక డ్యామ్ కడుతున్నాడు, ఒక బ్యారేజ్ కడుతున్నాడు. ఆనకట్ట అంటుంటారు. ఆనకట్ట. ఈ ఆనకట్ట వల్ల ఉపయోగం ఏమిటి? డ్యామ్ కట్టడం వలన ఉపయోగం ఏంటి? వ్యవసాయానికి ఆ నది నీరును ఉపయోగించుకోవచ్చు. నది నీరంతా వచ్చినట్టుగా సముద్రంలో కలిసిపోతుంది అనుకోండి. నీటి నిల్వ మనిషికి ఉండదని మనిషి ఆనకట్టలు కట్టుకుంటున్నాడు, డ్యామ్ కడుతున్నాడు. ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి డ్యామ్ ఒకటి ఉంది, చైనా దేశంలో ఉంది అది. ఆ డ్యామ్ పేరు గార్గస్ డ్యామ్. ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ ఎంతంటే 40 కిలోమీటర్ క్యూబ్, అంటే 40 క్యూబిక్ కిలోమీటర్ల ఘనపరిమాణాన్ని కలిగినటువంటి నీటిని ఆ డ్యామ్ నిల్వ చేయగలదు. 40 కిలోమీటర్ క్యూబ్లు అనమాట. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి డ్యామ్ అని ఆ గార్గస్ డ్యామ్ పేరుగాంచింది. ఇక మిగిలిన డ్యామ్లన్నీ కూడా చిన్న చిన్నవి. అంటే కొద్దిపాటి నీటిని 40 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని ఆ పెద్దదైనటువంటి డ్యామ్ నిల్వ చేయగలిగితే 40 కంటే తక్కువైనటువంటి క్యూబిక్ కిలోమీటర్ల నీటిని మిగిలిన డ్యామ్లు నిల్వ చేస్తున్నాయి, చాలా తక్కువ పరిమాణంలో. అయితే దేవుడు సముద్రాలకే డ్యాములు నియమించాడు. ఆనకట్టలు. సాధారణంగా వీరు అనగా భూమి మీద ఉన్నటువంటి మనుషులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వీరు డ్యామ్ నిర్మించాలంటే సిమెంట్ వాడతారు,
ఐరన్ వాడతారు, అలాగే మిగిలినటువంటి పదార్థాలు కూడా వారు వాడతారు. చాలా పటిష్టంగా కట్టాలని వారు భావిస్తారు. పెద్దదైనటువంటి డ్యామ్ కట్టాలంటే చాలామంది ఇంజనీర్లు బుర్ర పెట్టాలి, చాలామంది పనివారు కావాలి, చాలా రోజులు పడుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇంత పెద్ద డ్యామ్ కట్టడానికి ఈరోజు మనుష్యులు, గార్గెస్ డ్యామ్ లాంటి పెద్ద డ్యామ్లు కట్టడానికి ఈరోజు మనుషులు ఎంతో శ్రమిస్తున్నారు, ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తున్నారు, ఎంతో మెటీరియల్ దానికి వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇంతకీ వారు నిల్వ చేయగలిగినటువంటి నీటి కెపాసిటీ ఎంత, నీటి సామర్థ్యం అంతా 40 క్యూబిక్ కిలోమీటర్లు. ఆలోచించండి. దేవుడు సముద్రాలకే ఆనకట్టలు నియమించేశాడు. ఇంతకీ ఈ ఆనకట్టలు దేవుడు సముద్రాలకు దేనితో నియమించేశాడు? ఇసుక. సిమెంటు లేదు, ఐరన్ లేదు, శాస్త్రవేత్తలు ఎవరు అక్కడ మనకు కనిపించడం లేదు. ఆలోచిస్తున్నారా? ఇసుకను సరిహద్దుగా నేను నియమించాను. ఏమండి, ఒక్కసారి మనసు పెట్టండి. ఇసుకను ఎవరైనా సరిహద్దుగా నియమిస్తే ఈ రోజుల్లో అసలు ఆ సరిహద్దు అని చెబుతారా? గోడ కట్టుకుంటారు. ఇసుకను సరిహద్దుగా ఎవరైనా చెబుతారా? ఎందుకంటే వాన వస్తే ఇసుకంతా కొట్టుకుపోతుంది, ఇసుక చెరిగిపోతుంది, గాలికి ఎగిరిపోవచ్చు, అలా దూరంగా జరిగిపోవచ్చు, వానకి అది కరిగిపోవచ్చు, వానతో పాటు ఆ ప్రవాహాన్ని కొట్టుకుపోవచ్చు. ఇసుకను సరిహద్దుగా నియమించడం ఏంటి? ఎవరైనా ఈ రోజుల్లో సరిహద్దు కట్టుకోవాలంటే గోడ కట్టుకుంటారు, ప్రహారీ గోడ కట్టుకుంటారు, కనీసం లేదంటే స్తంభాలు పాతుకుంటారు. కానీ ఆయన ఇసుకను సరిహద్దుగా నియమించాడు. ఇసుక దేనిని ఆపేస్తుందో చూసారా? సముద్రపు పొంగును ఆపేస్తుంది. ఇంతకీ సముద్రంలో ఉన్నటువంటి నీరెంత? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద డ్యామ్గా మనం పేర్కొంటున్నటువంటి ఈ చైనా దేశంలో ఉన్నటువంటి డ్యామ్, గార్గెస్ డ్యామ్, ఇది 40 కిలోమీటర్ క్యూబ్ కెపాసిటీ నీటిని అది నిల్వ చేయగలుగుతుంది. మరి సముద్రంలో ఉన్న నీటిని మనం ఒక్కసారి కెపాసిటీలో చూడగలిగితే, కిలోమీటర్ క్యూబ్లో చూడగలిగితే ఎంత నీరుంటుందో తెలుసా? సముద్రాలలో ఉన్న నీరు ఎంతో తెలుసా? పసిఫిక్ మహాసముద్రం ఈ భూమి మీద సముద్రాలను వర్గీకరించినప్పుడు, మహాసముద్రాలుగా వర్గీకరించినప్పుడు పసిఫిక్ మహాసముద్రం యొక్క నీటి కెపాసిటీ ఎంత అంటే అంచనా మాత్రమే సుమా, లెక్కగట్టి చెప్పడానికి ఎవరికి అంత తెలివి ఉండదు, అంత జ్ఞానం ఉండదు. అంచనాగా ఎంతని చెబుతారో తెలుసా? 71 కోట్ల కిలోమీటర్ క్యూబ్. 71 కోట్ల కిలోమీటర్ క్యూబ్. 40 ఎక్కడ, 71 కోట్లు ఎక్కడ? ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి డ్యామ్ 40 క్యూబిక్ కిలోమీటర్లు నీటిని నిల్వ చేయగలిగితే, దేవుడు ఇసుకను సరిహద్దుగా వేసి కోట్ల కొద్దీ క్యూబిక్ కిలోమీటర్ల నీటిని ఆయన అక్కడే ఆపేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలను మీరు చూస్తే ఎంత అద్భుతం! సముద్రపు పొంగు నీవు ఇక్కడ అనపబడాలి అంటున్నాడు. చూడండి, ఆయన పొంగును దేవుడు అణిచేస్తున్నాడు. అసలు ఆ కెరటాలు ఎలా ఉంటాయి చెప్పండి? దేనినైనా ముంచేయగలవు అన్నట్టుగా ఆ కెరటాలు ఉంటాయి. ఆ కెరటాలు అక్కడి వరకు వచ్చి, ఆ ఇసుక వరకు వచ్చి, ఆ సరిహద్దు వరకు వచ్చి అక్కడ ఆగిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇదంతా ఎవరి నిర్ణయం, ఎవరి నిర్మాణం? ఒక్కసారి మీరు గమనించండి. మహాతండ్రి, మన దేవుడు, పరలోకమందున్న తండ్రి, ఆయన నిర్మాణం ఇదంతా. ఆయన శక్తి స్వరూపాలు ఇవన్నీ. ఆయన శక్తి ఇక్కడ ఉన్నటువంటి ఈ పదార్థాలు మనకు చూపిస్తున్నాయి. ఆయన నిత్యశక్తిని ఇక్కడ ఉన్నటువంటి ఈ కృత్యములు మనకు చూపిస్తున్నాయి. దానినే దేవుడు తెలియజేస్తున్నాడు. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి యొక్క పదార్థాలను, శక్తులను మీరు చూస్తూ నన్ను గ్రహించండి అంటున్నాడు ఆయన. ఆయనకు సంబంధించిన వివరాలు ఏమీ లేకుండా ఆయన విడిచిపెట్టేశాడా మనలను? లేదు. ప్రతి సందర్భంలో ఆయనను గూర్చిన వివరాలను మనకు అందజేస్తున్నాడు. మనం ఆయనను తెలుసుకోవాలని, ఆయన కొరకు బ్రతకాలని ఆయన మన కొరకు ఆధారాలను ఈ భూమి మీద ఉంచాడు.
పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాటలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ విషయమై, ఈ సందర్భమై వ్రాయబడినటువంటి చక్కని మాటలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యోధా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వెనకయునున్న వివేకము లేని మూఢులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. దేవుడేమంటున్నాడు చూడండి. కన్నులున్నాయి, కానీ దేనిని చూస్తున్నారు? సముద్రాన్ని చూచినప్పుడు మీ కన్నులతో దేనిని చూస్తున్నారు? సముద్రపు తరంగములను చూచినప్పుడు మీ ఆలోచనలో ఉండే భావాలేంటి? దీనినే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కన్నులుండి చూడటం లేదు, చెవులుండి వినటం లేదు, హృదయంతో గ్రహించటం లేదు, మూఢులైపోయారు, మనుష్యులు మూఢులైపోయారు అంటున్నాడు దేవుడు. ఇసుకను సరిహద్దుగా నియమించి ఇంత గొప్ప గొప్ప సముద్రాలను నేను ఆపుతున్నప్పుడు, నిత్య నిర్ణయము చేత, ఏదో ఒకరోజు 2 రోజులు కాదు, నిత్య నిర్ణయము చేత మీరు చూచినా చూడకపోయినా సముద్రాల దగ్గర ప్రతిరోజు ప్రతి క్షణం జరిగేటువంటి పద్ధతి అదే. ప్రతి తరంగము అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది, ప్రతి తరంగము అక్కడ వరకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది నిత్య నిర్ణయం. అయితే దేవుడు ఆయా సందర్భాలలో ఎప్పుడైతే అవసరమో అప్పుడు గేట్లు విప్పుతాడు. దానినే సునామీ అంటారు మీరు. దేవుడు గేట్లు ఓపెన్ చేస్తాడు, దానినే సునామీ అంటారు మీరు. అంటే అవసరం. అక్కడ దేవుడు ఈ విధంగా శిక్ష విధించడం అవసరం, దేవుని న్యాయ విధిని బట్టి అవసరం. అప్పుడు ఆయన గేట్లు ఓపెన్ చేస్తాడు. కానీ నిత్య నిర్ణయం ఏంటి? దేవుని నిత్య నిర్ణయం ఏంటి? ఇసుకను సరిహద్దుగా నియమించి నీ తరంగముల యొక్క పొంగు ఇక్కడ అనపబడును, ఇదే నీకు సరిహద్దు అని సముద్రానికి దేవుడు నిర్ణయించాడు. కోటానుకోట్ల క్యూబిక్ మీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి జలరాశులను దేవుడు ఇసుకను సరిహద్దుగా నియమించి ఆ సరిహద్దు దగ్గర ఆపేస్తున్నాడంటే దేవుని శక్తి స్వరూపాలను ఒక్కసారి మనస్సు పెట్టి గ్రహించండి. దేవునికి మీరు భయపడటం లేదా? ఒక్కసారి గమనించండి. దేవుని సన్నిధిలో మీరు వణకటం లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో వాడు పెద్ద డ్యామ్ కట్టాడు. ప్రపంచంలో ఇది అత్యంత విలువైనటువంటి డ్యామ్, ఇది ప్రపంచంలో అత్యంత గొప్పదైనటువంటి కెపాసిటీ కలిగినటువంటి డ్యామ్. ఈ డ్యామ్ కట్టడానికి ఎంతమంది పనివారు అవసరమయ్యారు, ఈ డ్యామ్ కట్టడానికి ఇంత ధనం ఖర్చు అయిపోయింది అని మీరు చెప్పుకుంటున్నారే. చిన్న చిన్న డ్యామ్లు ఇవి, చిన్న చిన్న సరిహద్దులు ఇవి, చిన్న చిన్న ఆనకట్టలు ఇవి. తక్కువ కెపాసిటీ కలిగినటువంటి నీటిని అవి ఆపగలుగుతున్నాయి. ఒక్కసారి దేవుని గ్రంథం దగ్గరకు వచ్చి మాటలను చదివి ప్రకృతిలో ఉన్న ఆ యొక్క కార్యక్రమాలను మీరు చూడండి. దేవుడు మీకు అర్థమవుతాడు. దేవుని కొరకు మీరు బ్రతకాలనేటువంటి మంచి నిర్ణయం మీకు కలుగుతుంది. దేవునికి భయపడాలనేటువంటి గొప్ప జ్ఞానం మీకు లభిస్తుంది. నా సన్నిధిని మీరు ఎలా వనకటం లేదు, నా కొరకు మీరు ఎందుకు బ్రతకటం లేదు, నా మాటలు ఎందుకు పట్టించుకోవటం లేదని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు పట్టించుకోవటం లేదు? లోకమందున్న లోకపు జ్ఞానమే మీకు గొప్పదైపోయిందే, దానిని మీరు ఆరాధిస్తున్నారు, దానికి మీరు భయపడిపోతున్నారు. మరి దేవుని మాటకు అదే దేవుడు అడుగుతున్నాడు. ప్రియులారా, ప్రపంచంలో ఈ సమస్త ప్రకృతిలో దేవుని యొక్క కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతున్నప్పుడు, నిర్విరామంగా జరుగుతున్నప్పుడు వాటిని గమనిస్తున్నటువంటి మనం దేవునికి భయపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి దేవుని సంకల్పము నెరిగి దేవుని కొరకు మనం బ్రతకవలసిన వారముగా ఉన్నాము. దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చవలసిన వారముగా ఉన్నాము. మరో అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం.
ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. దేవుని తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. దేవుని తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. అలాగే ఆయన తెలివి వలన, ఆయన ప్రజ్ఞ వలన మేఘముల నుండి మంచు కురియుచున్నది. అగాధము, గాఢాంధకారము సముద్రమునకు పొత్తిగుడ్డ, మేఘము సముద్రమునకు వస్త్రము. మేఘముల నుండి మంచు కురియుచున్నది, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. వ్రాయబడిన ఈ చక్కని మాటలను మీరు ఆలోచనల్లో ఉంచుకొని వాటిని గ్రహించి దేవుని శక్తి సామర్థ్యాలను మీరు తెలుసుకొని దేవునికి భయపడేవారుగా ఉండాలి. దేవుని సంకల్పంలో మనం అందరం ఉన్నాం. నేను ఈ కార్యక్రమాలన్నిటినీ చేస్తున్నప్పుడు నీ ఉంటివా అని దేవుడు ప్రశ్నిస్తూ నా సంకల్పంలో మీరున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. నా సంకల్పంలో మీరున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవునికి భయపడితే మీ బ్రతుకు పండుతుంది. దేవుణ్ణి ఎదిరిస్తే మీ బ్రతుకు అస్తవ్యస్తం అవుతుంది. మరలా చెబుతున్నాను వినండి. దేవునికి భయపడితే, దేవునికి లోబడితే, దేవుని కొరకు బ్రతికితే మీ బ్రతుకు పండుతుంది. జన్మ కారణమును తెలుసుకుని బ్రతికిన వారు అవుతారు. అదే దేవుని మాటకు ఎదురు తిరిగితే, దేవుని మాటను పట్టించుకోకపోతే, దేవుని మాటలను నిర్వీర్యం చేస్తే, మీ బ్రతుకులను మీరు నిర్వీర్యం చేసుకుంటే మీ బ్రతుకు నాశనం అవుతుంది. ఎటువంటి పరిస్థితులలో మీరుండాలో నిర్ణయం తీసుకోండి. దేవునికి భయపడుతూ దేవుని కొరకు బ్రతికే జీవితంలో ఉండి నిత్యత్వాన్ని పొందుతారు. దేవుని మాటను ఎదురించి, దేవుని మాటలతో నాకు పని లేదంటూ ప్రకృతిని అనుభవిస్తూ మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతూ నిత్యాగ్నికి జారిపోతారో నిర్ణయం మీదే. వచ్చే భాగంలో దీనికి కొనసాగింపు, దేవుని మాటలలో ఆయన శక్తి సామర్థ్యాలను వివరించేటువంటి అద్భుతమైనటువంటి సంగతులను ఆయన కృపను బట్టి మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడై ఉండునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మా కన్న తండ్రి అయిన దేవ, మీ సంకల్పములో మేము ఉన్నాము. మీరు అనుకున్న కారణమును బట్టి ఈ భూమి మీదకు మేము వచ్చాము. తండ్రి, ఈ రహస్యాలను, మా బ్రతుకుకు ముందున్నటువంటి చరిత్రను మీరు మాకు వివరిస్తూ మీ శక్తి సామర్థ్యాలను గూర్చి మాకు జ్ఞానము నేర్పుచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. తండ్రి, ఈ భూమి మీద ఏ ఒక్కరూ ఈ మాటలను మాకు చెప్పలేరు. వారి దగ్గర ఈ జ్ఞానం లేదు. మట్టి జ్ఞానము, ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానము వారి దగ్గర ఉంది. నాయనా, మీ మాటలను మీరు మాకు అనుగ్రహించినందుకు మేము ఎంతో ధన్యులం. కేవలం వినువారు మాత్రమే ఉండకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తిస్తూ, మీకు భయపడుతూ, మీకు వణకుతూ, మీ చిత్తమును నెరవేర్చుటకు మంచి నిర్ణయములు తీసుకొనగలిగే భాగ్యం నాతో పాటు మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ చిత్తానుసారమైన బ్రతుకును మేము కలిగి ఉండుట మాకెంతో ధన్యం. మీ కృపను, మీ సహాయమును మాకు తోడుగా ఉంచి నిత్యత్వమును పొందే వరకు తండ్రి ఈ జీవితకాలం అంతా అలుపెరగని పోరాటము చేయగలుగుటకు, క్రీస్తు ప్రభువులో రక్షణను కొనసాగించుకొనగలుగుటకు సహాయము చేయమని సర్వశక్తిగల మిమ్మును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.